ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలో వేలాది పిరమిడ్ మాస్టర్స్తో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు. కర్నూలు పట్టణంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సాయి దుర్గా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రిజీ 2వ ఆరాధనోత్సవాలు. కృష్ణా జిల్లా గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవ సంబరాలు. తిరుపతి జిల్లా తిరుమలలో పత్రిజీ 2వ ఆరాధనోత్సవాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పితామహ పత్రిజీ 2వ ఆరాధనోత్సవంలో భాగంగా ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను నిర్వహించారు. 3వ రోజులో భాగంగా 3 గంటల సంగీతనాదంతో ప్రాతకాల ధ్యానం నిర్వహించారు. అనంతరం వీడియో ద్వారా పత్రిజీ సందేశాన్ని అందించారు. 2వ రోజున హైదరాబాద్ పిఎస్ఎస్ఎం మరియు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భాస్కర్ రెడ్డి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. ఈ యాప్ ధ్యాన శాకాహార పిరమిడ్ జగతుల నిర్మాణానికి ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఈ యాప్లో మీ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి పిరమిడ్ మాస్టర్స్గా గుర్తింపు కార్డును నేరుగా పొందవచ్చని తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే క్లాసెస్ మరియు మాస్టర్స్ వివరాలే కాక తదితర అనేక వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అందుకు గాను ఈ యాప్ కొరకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, డివిఎం గ్లోబల్ ఛానల్ చైర్మన్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ ఆనంద్ కుమార్, హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ట్రస్టీస్ నిర్మలా, జయశ్రీ మరియు తదితరులు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా వ్యాసకర్త, కవి, ఈనాడు అంతర్యామి సంపాదకీయులు ఎర్రాప్రగడ రామకృష్ణ దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ పత్రిజీతో వారికున్న బంధాన్ని వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్తో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కైలాసపురి అన్ని కోణాల్లోనూ ఇది డెవలప్ అవ్వాలి. ఇది మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి హెడ్ క్వార్టర్స్. అంటే ఇక్కడ సైట్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ అవేర్నెస్. అంటే ఇది కాస్మిక్ ఎనర్జీ వస్తోంది, కుండలిని శక్తి వస్తోంది. అది ఎవరిది? పరమశివుడిది. అదంతా పరమాత్ముడిది. ఆ పరమాత్ముడి అంశే బ్రహ్మర్షి పత్రిజీ. కనుక నేను చేయగలనా, లేకపోతే నేనే చేస్తున్నానేమో, నేను గురువుని, నేను ఇక్కడ మాస్టర్స్ అనేదో అంటారు మీ కేడర్లో, నేను మాస్టర్ని, మీరందరూ సాధకులు, మన హెడ్ మాస్టర్ ఆయన. ఈ ఎరుకని మీకు ఇవ్వడం కోసమే మీకు బ్రహ్మర్షి పత్రిజీ తన జీవితాన్ని ముడుపు కట్టారు, తన జీవితాన్ని వెచ్చించారు ఆయన. అలా వెచ్చించిన ఒక మహానుభావుడి గురించి మనం తలుచుకోవడానికి మళ్ళీ ఆ చైతన్యాన్ని మనలో కలుపుకొని ఇక్కడి నుంచి బ్రహ్మాండమైన తేజస్సుతోటి, బ్రహ్మాండమైన కాంతిపుంజంలాగా ఇక్కడ 4 విత్తనాలు జల్లితే పంట గంపలతోటి వస్తుంది. సత్యం చెప్పడానికి ఎక్కడ ఇసుమంత కూడా వనకలేదు వెనకలేదు సారు. ప్రపంచం అంతా పొద్దున్నేస్తే పూజలు చేస్తుంటే విగ్రహారాధన చేయకూడదని 18 ప్రిన్సిపల్స్ లో అండర్లైన్ చేసి పెట్టేసాడు సార్. ప్రపంచం అంతా భోజనం తిన్నట్లు టాబ్లెట్లు తింటుంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేశాడు. అసలు ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే పత్రి సార్ చెప్పేవన్నీ కూడా మామూలు మనుషులకైతే మెంటల్ ఎక్కుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ సత్యాన్ని చెప్పడానికి ఎక్కడైనా వెనుకాడలేదు. మన నోట్లోని మాట చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పేవారు పత్రి సార్. ఎప్పుడు కూడా ఆ చెప్పే విషయంలో ఎప్పుడు తొనగలేదు బెనకలేదు. మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎం కడతాల నుంచి అమెరికా వరకు ఎంతమంది ధ్యానులు ఉన్నారో వారి డేటా సెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఒక స్పాన్సర్ చేస్తున్నాం. రేపు ధ్యాన మహాయంలో ఒక క్రమశిక్షణతోటి మెడలో ఐడి కార్డ్ వేసుకొని వస్తే అది ఎంతో వండర్ఫుల్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ను హైదరాబాద్ ట్రస్ట్ టేకప్ చేసినాం. మా శ్రీరామ్ గోపాల్ గారు నేనంతా కలిసి ఒక టెక్నాలజీ వింగ్ డెవలప్ చేసాం. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ ఉంటుంది. మీరు గేట్లకు ఎంటర్ కాగానే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మాకు రోజువారీగా భోజనశాలలో ఇక్కడ చూస్తే ఎవరు కనిపించరు. ఒక్కసారికి 500 మంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే వేస్ట్ కావద్దు, ఆడ పెద్ద కండిషన్ మంది వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు?
తెలియదు. ఎంతో ఇబ్బంది అవుతుంది రోజువారీగా. కాబట్టి గేట్లకు రాగానే ఐడి కార్డు ఉంటే స్వైప్ చేసేస్తే అయిపోయి. ఇదంతా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ధ్యాన జగత్తులో భాగం. రేపు అమెరికా కాదు ఏ దేశం వెళ్ళినా మనం ఎంతమంది ధ్యానం ఉన్నారని తెలవడానికి ప్రతి ఒక్కరు దయచేసి రేపు ధ్యాన మహాయాగం లోపల ఐడి కార్డ్స్ గురించి ఎలా ఐడి కార్డ్స్ మొత్తం టెక్నాలజీ చేశాం. రావాలి, లైన్ నిలబడాలి, పాస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్. అయితే ఇది పర్మనెంట్ చేయాలి ఐడి కార్డ్స్. కర్నూలు పట్టణంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు కర్నూలు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి విచ్చేశారు. మాస్టర్ రాజ్యలక్ష్మి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన కూడా ఉన్నారు, మన ఇంట, మన జంట, మన వెంట ఉంది, మనకు నడిపిస్తున్నారు అనే భావనతోటే మనం ముందుకు వెళ్తున్నాం. మీరు గమనించండి, పత్రి గారు వెళ్ళిపోయాక కూడా ఈ మూమెంట్ ఆగట్లేదు, ఇంకా పెరుగుతోంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతోంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రకరణ శుద్ధిగా పత్రి గారిని గురువు అని నమ్మారు, ఆయన మాటలు నమ్మారు, ఆయన ఆశయాలను నమ్మారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరి కృషి కారణం అండి. ఈరోజు చూస్తున్నాను నేను, పత్రి గారు ఉన్నప్పుడు 100 వస్తే ఈరోజు ఏ క్లాస్కు ఎక్కడికి వెళ్ళినా 300, 400. ధ్యానము అంటే పత్రి గారు, జ్ఞానము అంటే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాడ గ్రామంలోని శ్రీ సాయి దుర్గా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రిజీ 2వ ఆరాధనోత్సవాలను కొవ్వాడ పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు పెదివర్మ, ప్రముఖ సైకాలజిస్టు ఉమాచంద్, మాస్టర్స్ హనుమంతరాజు, శివాజీ, ప్రసాద్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు మరియు పలువురు పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీతో తమ ధ్యాన అనుభవాలను పంచుకొని పత్రిజీకి ధ్యాన అభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ దుర్గా, మాస్టర్ సుబ్బారాయుడు, చిట్టిబాబు, శ్రీనివాసరాజు, వినయ్, సర్వారాయుడు తదితర ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటిసారి 2003 మార్చిలో అనుకుంటండి నిడదవోలు మామూలుగా వచ్చారు. ఆయన మన నిడదవోలు స్టేట్ బ్యాంక్ లో త్రిమూర్తులు గారు అప్పుడు పనిచేసేవారు. ఆ రోజునే ఆ క్లాస్కి రోటరీ క్లబ్ లో పెడితే 27 మంది వచ్చారండి. ఆయన ఏదో చెప్పారు, నేనేదో వార్త రాశాను, అయిపోయింది, అక్కడితో వదిలేశాను. ఆ దారంటే ఇట్టెళ్ళిన వస్తా వెళ్తా ఒక సీడీ, ఒక పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చేయి ప్రసాద్ గారు ధ్యానం చేయండి అనేవాడు. కానీ ఏం లేదండి, 3 సంవత్సరాలు వృధా చేసుకున్నాను. 28/2007 సంగీత ధ్యాన యజ్ఞం పెట్టారు తిరుపతిలో. దానికి బలవంతాన్ని తీసుకెళ్ళాడు ఆయన. వెళ్ళాడు కానీ ఆ వెనకాల బలం ఉంటే బలం మీద కూర్చున్నా. ధ్యానం చేయి బాబు అన్నారు. పెద్ద ఆయన వచ్చి, రాజుగారు లాంటి ఒక ఆయన వచ్చి, నేను ఎందుకు చేయాలని చేయనన్నాను. సర్లే ఇక్కడ కూర్చునేది లేదు, అక్కడ కూర్చున్నామని బలవంతాన్ని వెళ్ళి కూర్చున్నాను. 8 గంటలకు కూర్చున్నాం ఉండి 11 గంటల వరకు 3 గంటలు ఒకే సిట్టింగ్లో సార్ ఓకే చెప్పేదాకా ధ్యానం చేసిన. అప్పుడు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ధ్యానం మొదలలేదండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణా తరగతులను ములుగు జిల్లా PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ఆనాపానసతి ధ్యాన సాధన చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదు. ధ్యానంలో కూర్చుంది ఏకధారంగా వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనిద్దాం. హాయిగా ప్రశాంతంగా కూర్చొని శ్వాసను మాత్రమే గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు, చేతులు పెట్టవద్దు. అద్భుతమైన ధ్యానం చేసుకుంటున్నాం పిల్లలు. చాలా మెత్తగా రిలాక్స్గా కూర్చుని సహజంగా వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. కృష్ణా జిల్లా గూడూరులోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవ సంబరాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ చంద్రశేఖర్ మరియు గోపీనాథ్ అధ్యక్షతన కందుకూరి వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రమూర్తి పత్రిజీ ప్రబోధాలను బోధించారు. అనంతరం పత్రిజీ గేయాలతో అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్స్ పత్రిజీతో వారికున్న ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. జీవితమే ఒక పండగ, జీవితం అన్ని ఒక ఉత్సవంలాగా జరిపించుకోవాలి. నువ్వు ఏడుపు బాబా అని చెప్పారు. నీ మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. నీ మొహంలో చిరునవ్వు లేకపోతే నువ్వు ధ్యానమే కాదన్నాడు. మహాపరిశున్యం కావాలి. ఎన్ని లాభాలు చెప్పనాలివి కాదు మై డియర్ ఫ్రెండ్స్.
మరి ఈ లాభాలు అందరికీ అందించాలి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ధ్యానం చేసే తీరాలి. శాకాహారిగా అయ్యేంత వరకు మనం నిరంతరము పనిచేస్తూనే ఉంటాం. మన పనే అది. ఆ పని చేయడం కోసమే వచ్చాం. ఎంత భాగ్యమో ఇది. ఆత్మశక్తితో కుండిన అది వైద్యం వైద్యం వైద్యమునే కోరదమా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందులు మింగకూడదు. ఎక్సెప్షనల్ కేసెస్ తప్పితే ధ్యానము సర్వరోగ నివారిణి. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణా తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదత్తగా మాస్టర్ మల్లీశ్వరి పాల్గొన్నారు. పత్రిజీ బోధనలను తెలియజేస్తూ ఆరాధనోత్సవాలలోని అంతర్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. सब लोग आंखें बंद कीजिए. आंखें बंद करके ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని మీకు ఆలోచన వచ్చినప్పుడంతా శ్వాసను మాత్రమే గమనించండి. మనసులో ఎలాంటి రూపము లేదు, ఎలాంటి మంత్రము చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇక్కడ గురువు అంటూ ఎవరూ లేదు. మన శ్వాస మన గురువు. ఈరోజు మనకు అందించినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా తన దేహాన్ని వదిలి 2 సంవత్సరాలైందన్నమాట. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని మాస్టర్స్ అందరూ చక్కగా పంచుకున్నారు. పత్రిజీ ఆశయ సాధనకు ఎంతో కృషి చేస్తామన్నారు. అనంతరం ఆటపాటలతో వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అప్పుడు నేరుగా బండి ఎక్కేసుకొచ్చి పిరమిడ్ గడికి వేసుకొచ్చాడు మా అబ్బాయి. ఆ రోజే ఫస్ట్ పిరమిడ్ చూడటము, గురువు గారు వచ్చింది కూడా ఆ రోజే నేను చూడటము. ఆ రెండోది రంగన్మారేడులో అక్కడ శివరాత్రికి ఉత్సవాలకి అక్కడికి వచ్చిండు సార్. అప్పుడు రెండోసారి చూడడం జరిగింది. కానీ నేను సెకండ్ తీసుకునేదానికి తీసుకోలే అబ్బాయి. సంగారెడ్డి జిల్లా నాగారంలోని జిల్లా వైద్య సంబంధిత కార్యాలయంలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో జరగబో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమ వివరాలను తెలియజేసి కరపత్రాలను పంచి అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాస్టర్స్ బ్రహ్మం, చంద్రశేఖర్, గ్రామ మాజీ సర్పంచ్ కిషోర్, పంచాయతీ సెక్రటరీ నారాయణ గౌడ్ మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా గరుడ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలని ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ మరియు ధ్యానరత్న శైలజ సాంగత్యంలో సత్సంగం మరియు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ నిడమనూరులో 108 రోజుల పాటు మహాకరుణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 27వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ ర్యాలీ సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమగును. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 28వ తేదీ ఆదివారం నాడు జరగనుంది.